ముసుగులో మరి మోసం జరుగుతుంది. ఈ అధికారాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా అధికార పార్టీ, కేంద్రంలోని అధికార పార్టీ కుట్రలు కుతంత్రాలు చేస్తుంది. ఈసీని గుప్పిట్లో పెట్టుకొని, ఈసీని చెప్పు చేతుల్లో పెట్టుకొని చేస్తుంది అనేది ప్రధానమైన ఆరోపణ. అందుకనే దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. అనేకమైన పిటిషన్లు సుప్రీంకోర్టులో వేశారు. మరి సుప్రీంకోర్టు దీన్ని కొనసాగించాలనే చెప్పినప్పటికీ కూడా కొన్ని కండిషన్స్ కూడా పెట్టిన మాట మనం మర్చిపోకూడదు. ఏదైతే ఈ ఓటర్లను చేర్చుకోవటం, తీసేసే విషయంలో మరి పర్వాలేదు, కానీ చేర్చుకునే విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు అని కూడా ఈసీని మరి హెచ్చరించడం నిన్నటి జడ్జిమెంట్లో మనం చూసాం. కాబట్టి ఏంటంటే ఇక్కడ నేను ఏమనుకుంటానంటే సుప్రీంకోర్టు అభిప్రాయం కూడా మోసం చేయకూడదు, మోసం జరగకూడదు, అన్యాయంగా ఓటు హక్కును కోల్పోకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రతి మనిషికి కూడా తన ఓటు హక్కు ఉంటుంది. ఆ ఓటు హక్కుని నిర్దాక్షిణ్యంగా ఎవరికో సానుభూతి పరులు అనే అనుమానంతో తీసేయడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గం. చొరబాటుదారులని అనుమతించి వారిని గౌరవించి సెలవు కప్పి వారికి ఓటు హక్కు కల్పించే ఒక ఆలోచనని మీరు సమర్థిస్తారా? ఖచ్చితంగా సమర్థించండి.